హైదరాబాద్లోని ధూల్పేట నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీరాముని నవమి శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రతి ఏడాది కూడా ఇదే రంగంగా శ్రీరాముని శోభయాత్ర అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే సీతారాం బాగు నుంచి కూడా కోటి వ్యాయామశాల వరకు కూడా ఈ శోభయాత్ర అయితే కొనసాగుతుంది. దీనికి ఇప్పటికే పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా శ్రీరామ భక్తులకు సంబంధించి కూడా దృష్టిలో ఉంచుకొని అయితే భారీగా పోలీసుల బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా మహిళా భక్తులు కానీ తర్వాత ఈ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే అందరూ కూడా సురక్షితంగా శోభయాత్ర ప్రశాంతంగా కొనసాగించాలని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం శ్రీరాముని శోభయాత్రకు నిర్వహిస్తున్న నిర్వాహకులు మనతో ఉన్నారు. వారిని మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఈ శోభయాత్ర నిర్వహించడానికి ఏర్పాట్లు ఏ విధంగా ఉంది? ఇప్పటికే శోభయాత్ర ప్రారంభం కావడం జరిగింది. భక్తులు ఏ విధంగా తరలి వచ్చే అవకాశం ఉంటుంది? భక్తులు జోష్ ఉన్నాయి. ఎందుకంటే ఈ శోభయాత్ర 2010 నుంచి ఎట్లా అయింది మాకు తెలుసు. ఎందుకంటే మేము 2010లో అయితే అప్పుడు 5,000 10,000 భక్తులు పార్టిసిపేట్ చేస్తారని అనుకున్నాం. ఆ రోజే 2010లో 1 lakh భక్తులు పార్టిసిపేట్ చేసినాం. దాని తర్వాత ఏమైంది, 2010 నుంచి ఇప్పుడు దాకా మంచిగా నడుస్తున్నది. ఈరోజు మన రాజ్యపాల్ వాళ్ళు కూడా వచ్చి అభిషేకం చేసినాము, కళ్యాణోత్సవం చేసినాము. మన దాని పార్టీ మన గురూజీ వచ్చాను, మహామండలేశ్వరము. దాని తర్వాత ఈయన డిప్యూటీ స్పీకర్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు కళ్యాణోత్సవం అయింది. ఈ ఫస్ట్ టైం మేము 1 o'clock మా శోభాయాత్ర ప్రారంభమైంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎప్పుడెప్పుడు చెప్తారు జల్దీ తొందరగా నేను చెప్పాను తొందరగా చేస్తారు. మీ ఏ పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ మాకు పుష్ చేయాలి వద్దు. దానికోసం వాళ్ళు అనుకున్నాను. ఈ శోభాయాత్ర ఇక్కడ నుంచి నడుస్తున్నది. ఇక మన సుల్తాన్ బాజార్కు పోతాం. సుల్తాన్ బాజార్లో మహాత్మా అడ్రస్ చేస్తారు. అండ్ ఈ శోభాయాత్ర ఏమైందంటే మా సనాతన ధర్మకు తీసుకుపోవాలి, ముంగటి తీసుకుపోవాలి. దానికోసం నేను మొత్తం హిందూ సమాజ్కు నివేదన చేస్తా ఇటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎట్లా ఓల్డ్ సిటీలో ఎట్లా చేస్తారు, ఇదే ఎక్కడ చేస్తారు. పోలీస్ వాళ్ళు కూడా మనకు సహకారం ఇచ్చేసినాం. మళ్ళా మేము డీజే లేదు, అది లేదు, డీజే వాళ్ళు చేస్తారు. ఈసారి శోభయాత్రకు సంబంధించి ప్రత్యేకంగా ఆకర్షించే విధంగా ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఎందుకంటే దీనిలో మేము ఒప్పుకున్నాను, డీజే పెట్టలేదు. డీజే పెట్టిన తర్వాత భజన్ సంధ్యాతో మేము పోతున్నాను. ఈ శోభయాత్రలో వల్గర్ డ్యాన్స్, వల్గర్ గానా ఏం లేదు. ఈ శోభయాత్ర మన హిందూ సమాజ్కు గౌరవం ఇస్తారు. ఇక్కడ నుంచి మేము సుల్తాన్ బాజార్ పోతున్నాం. శోభయాత్రకు సంబంధించి కూడా భక్తులు రామనామ భక్తులు కూడా జై శ్రీరామ్ అని చెప్పి కూడా నినాదాలతో అయితే ఓరెక్తిన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ నుంచి శోభయాత్ర ప్రధాన వెళ్ళే శోభయాత్ర అయితే కొద్దిసేపటి కింద అయితే ప్రారంభం కావడం జరిగింది. భక్తులు కూడా ఒక్కొక్కరు కూడా గల్లీల నుంచి వచ్చే శోభయాత్ర కూడా మిగతా శోభయాత్రలు కూడా దీంట్లో కలిసిపోయి తర్వాత ఇదే రహదారి కూడా కోటి వ్యాయామశాల వరకు కూడా ఈ శోభయాత్ర కొనసాగుతుంది. కాబట్టి దాని దగ్గర కూడా ఏర్పాట్లు అయితే పోలీసులు సిద్ధం చేయడం జరిగింది. అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా సమన్వయంతో కూడా ఏర్పాటు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కోటి వ్యాయామశాల వరకు శోభయాత్ర కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్ ఆంక్షలు కానీ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. అందులో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ఇటు బషీర్బాగ్లోని ఓల్డ్ సిపి ఆఫీస్లో కూడా వాటిని సీసీ ఫుటేజ్ అయితే పరిశీలిస్తారు. ఎప్పటికప్పుడు కూడా నిఘా నేతృత్వంలో కూడా శోభయాత్ర అయితే కొనసాగుతుంది. దీంట్లో వేల సంఖ్యలో కూడా భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి కూడా ఆహారము ప్లస్ నీరు కూడా అందించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీనికి తగ్గట్టు భక్తులు కూడా అంటే ఎండ ఉన్న నేపథ్యంలో కూడా వాటిని తట్టుకొని పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా కూడా ఇటు పోలీస్ అధికారులతో పాటు తర్వాత వివిధ శాఖ అధికారులు అయితే సమన్వయాలతో కూడా అన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అయితే చేయడం జరిగింది. ఈ శోభయాత్ర కొద్దిసేపటి కింద ప్రారంభమైంది కాబట్టి ప్రశాంతంగా శోభయాత్ర జరిగేంత వరకు కూడా అందరూ కూడా ప్రజలు ఎవరైతే పోలీస్ అధికారులు సూచించడం జరిగిందో ఆ సూచన మేరకు కూడా భక్తులు అయితే మెలుచుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.